అండి అందరికీ. అందరూ బాగున్నారని కోరుకుంటూ నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి శివరాత్రి రోజు వీడియో అన్నమాట. ఈరోజు మార్నింగే 3కే లేచానండి. 3కి లేచి మా పిల్లలకి వర్క్ చేసే పిల్లలకి ఉపవాసం ఉంటారన్నమాట. కానీ వర్క్ చేస్తారు కదా, ఆకలి వేస్తుంది. అందుకని వాళ్ళు టిఫిన్ అంటే ఇలా సగ్గుబియ్యము బగారాతోటి ఉప్మా, అది ఉపవాసానికి తినేది ఉంటుందన్నమాట. బగారా రైస్ అని అది దొరుకుతుంది. ఇలా సగ్గుబియ్యం తోటి ఉప్మా చేసేసి పంపించేస్తున్నా వాళ్ళకి తినడానికి. పచ్చిమిర్చి వేసి సపరేట్గా ఉప్పు దొరుకుతుంది, సైంధవ లవణం ఉప్పు అని. ఆ ఉప్పు వేసి చేస్తామన్నమాట. ఎవరి ఓపిక వాళ్ళకండి, వర్క్ చేసే పిల్లలకి కావాలి కదా. ఇలాగండి చేసి పెట్టేసి ప్యాక్ చేసి పంపించేస్తా. అది చేసిన తర్వాత మళ్ళీ పడుకోలేదుగా. ఈరోజు గుడికి వెళ్దాం అనుకుంటున్నా. ఇల్లంతా క్లీన్ చేసి నేను స్నానం చేసి వచ్చి గుడికి వెళ్ళాము. నేను మా పిల్లలు గుడికి వెళ్ళామన్నమాట. శివాలయం గుడికి వెళ్ళామండి. అక్కడి నుంచి అమ్మవారి గుడికి కూడా వెళ్ళాము. అమ్మవారి రూపం అర్ధనారీశ్వర రూపము ఎలా చేశారు, ఎంత బాగుందో. మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో పూజ దగ్గర మొత్తము ఫొటోస్ అన్నీ తీసేసి విగ్రహాలన్నీ కడిగి బొట్లు పెట్టి ఇలా పూజ చేసుకుంటున్నా. మొత్తం తీసేసాను, ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి అన్నీ ఇలా పెట్టేశా. ఈరోజు మేము కూడా ఉపవాసం ఉంటామండి, అందరము ఇంట్లో. కటిక ఉపవాసం ఏమి ఉండలేము, మా వారు ఒక్కరు ఉంటారన్నమాట. మేమందరము, నేను నైట్ తింటా, మా వారు కూడా నైట్ తింటారు. తింటామంటే అదే సగ్గు బియ్యంతో అలా తింటామన్నమాట. డే అంతా ఏదో లిక్విడ్ ఫ్రూట్స్ అలా తీసుకుంటామన్నమాట. ఇది బయట పూజ చేసేసి వచ్చి బయట ముగ్గు పెట్టుకున్నా. పొద్దున్నే బయట ముగ్గేసేసా. పూజ అంతా అయిపోయింది. నేను మా పిల్లలందరము మహాదేవుని సీరియల్ ఇప్పుడు యూట్యూబ్లో వస్తుంది కదా, అది చూసుకుంటూ కాలక్షేపం చేసామన్నమాట. దేవుడి ధ్యానం చేసుకుంటూ కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ఈవినింగ్ ఇలా స్టార్ట్ చేసా. మళ్ళీ ఈవినింగ్ మేము లింగం ఉంటుందన్నమాట. అది శివుడి లింగము మా మెడలోనే ఉంటుంది, దానికి అభిషేకం చేసుకుంటాం. వాటికంతా రెడీ చేస్తున్నా. నైట్ అందరం పూజ చేసుకుంటామన్నమాట, దానికి రెడీ చేస్తున్నా. ఇవి కట్టెలాగా పుల్లలాగా దొరుకుతాయి, దానికి ముళ్ళులు ఉంటాయి చిన్న చిన్నగా. అవి ఊర్లో సైడు ఇక్కడ కూడా దొరుకుతాయేమో తెలియదు, కానీ మేము ఊరు నుంచి తెచ్చుకుంటాం అన్నమాట. అవి దానికి పత్తి చుట్టి 14 ఉంటాయి అవి. దానికి చుట్టూతా పత్తి చుట్టేయాలి. చుట్టేసి ఆయిల్లో నానబెట్టేసి పెట్టాలన్నమాట. అది 14 ఉంటాయి. అందులో 3 డివైడ్ చేసుకొని, ఒకటి కొబ్బరితోటి, మళ్ళీ హారతి కర్పూరము, నెయ్యి ఒత్తులు, ఇలా 5 చేసుకొని మళ్ళీ అభిషేకం, శివయ్యకి అభిషేకం కూడా చేస్తాము. పాలు, నెయ్యి, తేనె, చక్కెర, ఇలాగా పంచామృతంతో అభిషేకం కూడా చేస్తాం.
దాని తర్వాత ఇలా ఫ్రూట్స్ కూడా నైవేద్యానికి కట్ చేసి పెట్టేసా. ఫ్రూట్స్, ఖర్జూరము అన్నీ 9 రకాల ఫ్రూట్సు, ఖర్జూరము, మళ్ళీ పంచామృతము, పూజ సామాగ్రి, మళ్ళీ మారేడు దళము, పూలు అన్నీ సర్దేసి పెట్టేసా. మళ్ళీ నైట్ సగ్గుబియ్యం కూడా నానేసి పెడుతున్నా. పచ్చిమిర్చి అంతా కట్ చేసి సగ్గుబియ్యం కూడా తాలింపు పెట్టేసి నేను స్నానం చేసుకొని వచ్చి అందరూ పూజ చేసుకుంటున్నాం. ఇప్పుడు పూజకి అందరు కూర్చొని ఇలా శివయ్యకి అభిషేకం చేసుకుంటామన్నమాట. పంచామృతంతో 5 సార్లు నీళ్ళు పంచామృతంతో చేసి 5 సార్లు హారతి ఇచ్చి నైవేద్యం ఫ్రూట్స్ అవి ఇలా పెడతామండి. అందరూ స్నానం చేసి వచ్చి కూర్చొని మళ్ళీ ఇలాగ విభూతి పెట్టుకొని మా మెడలో లింగం ఉంటుంది, అది తీసి మేము డైలీ పూజ చేసుకుంటాం. దానికి పాలతోటి అలా అభిషేకం చేసుకొని 5 సార్లు హారతి ఇచ్చి నైవేద్యం ఇస్తామన్నమాట. ఇలాగండి మా శివరాత్రి పూజ ఇలా ఉంటుంది.
మేము జాగారం ఏం చేయమండి. ఇలాగ పూజ చేసుకొని మళ్ళీ అందరం కలిసి టిఫిన్ చేసేసాం. మా వారు, నేను, మా పిల్లలు, ఆ పెద్ద అబ్బాయి, మా ఆడపడుచు కొడుకు. ఇలా జరిగిందండి మా పూజ. మళ్ళీ నెక్స్ట్ డే ఇది భక్షాలు చేస్తామన్నమాట. మేము భక్షాలు నైవేద్యంగా పెడతాము దేవునికి. అదే ప్రసాదం అన్నమాట. నెక్స్ట్ డే అదే భక్షాలు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను డీటెయిల్గా. ఇప్పుడేం చూపించట్లేదండి. అటు సైడ్ అంతా పెట్టేసి పెసరపప్పు అంతా వేసి మళ్ళీ అది శనగపప్పుతోటి కర్రీ, పులుసు, భక్షాలు చిన్నగా భక్షాలు చేసి నైవేద్యంగా పెడతాం. దేవునికి నైవేద్యం పెట్టి మేము తింటామన్నమాట. ఇలాగా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుందండి. మా అత్తవారు ఇలాగే చేస్తారు. వారు చెప్తే నేను కూడా ఇలాగే చేస్తాను. పులుసు ఇత్తడి గిన్నెలో పెడితే చేదు వస్తుందండి. అదంతా డిష్ అవుట్ చేసుకుంటున్నా. కర్రీ కూడా తీసేసా. అన్నీ డిష్ అవుట్ చేసుకొని సర్దేసి పెట్టేసి నైవేద్యం కూడా పెట్టేసి మా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేసాను అన్నమాట. దాని తర్వాత భక్షాలు కూడా చేసి మేము తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నా.
మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని లేచిన తర్వాత మార్నింగే మిషన్కి బట్టలన్నీ వేసేసాను. ఇప్పుడు ఆరేస్తున్నా. అప్పటికే వర్క్ తిన్న తర్వాత ఏం చేయబుద్ధి అవ్వలేదండి. ఇక మళ్ళీ ఈవినింగ్ బట్టలన్నీ ఆరేస్తున్నా. ఇవన్నీ ఆరేసిన తర్వాత గిన్నెలన్నీ సర్దేసా. ఇదండి మా శివరాత్రి రోజు నెక్స్ట్ డే ఇలా జరిగింది. మేము ఇలా జరుపుకుంటాం అన్నమాట పండుగ. ఎవరికన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకే అండి, బాయ్ అండి.